Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ జరగబోయే లార్డ్స్ మైదానం గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. లార్డ్స్ అనగానే బోలెడన్ని విశేషణాలు వాడతారు, ఎడ్జెక్టివ్స్ అంటారు ఇంగ్లీష్లో. హోమ్ ఆఫ్ క్రికెట్, క్రికెట్స్ హెడ్ క్వార్టర్స్, మెకా ఆఫ్ క్రికెట్ అంటే అదేదో తిరుపతి పుణ్యక్షేత్రం, కాశీ పుణ్యక్షేత్రం లెవెల్లో మాట్లాడతారు. క్రికెట్ అక్కడే పుట్టి పెరిగింది. నో డౌట్ ఇంగ్లాండ్లోనే క్రికెట్ పుట్టింది, నేను కాదంటలేదు. కానీ లార్డ్స్ని మనం హోమ్ ఆఫ్ క్రికెట్ అనడానికి పెద్ద చరిత్ర ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా, దాన్ని మనం హోమ్ ఆఫ్ క్రికెట్ అనొచ్చు. ఎందుకంటే మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ 1877లో ఎంసీజీలో జరిగింది, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. 1971లో ఫస్ట్ ఎవర్ వన్డే ఇంటర్నేషనల్ కూడా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. సో అది హోమ్ ఆఫ్ క్రికెట్ కావాలి. కానీ లార్డ్స్ ఎందుకు అవుతుందబ్బా? లార్డ్స్కి బోల్డెన్ చరిత్ర ఉంది, కాదనట్లేదు నేను. అది కూడా వన్ ఆఫ్ ది హిస్టారిక్ గ్రౌండ్స్, బట్ నాట్ ది హిస్టారిక్ గ్రౌండ్. అదొక్కటే మనకి క్రికెట్కి పుట్టిల్లు. క్రికెట్ అక్కడే మనం లార్డ్స్లో చేస్తేనే మనగాడు. మన ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరు లార్డ్స్లో సెంచరీలు, మెయిన్ ప్లేయర్స్ ఎవరు చేయలేదు. గవాస్కర్ ఇక్కడ 100 లేదు, సచిన్కి లేదు, విరాట్ కోహ్లీకి లేదు, రోహిత్ శర్మకి లేదు, ద్రావిడ్కి ఉంది. బట్ లేటెస్ట్ ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు రాహుల్కి ఉంది, కేఎల్ రాహుల్. లాస్ట్ టైమే 2021లో ఈ స్కోర్డ్ 100 దే. సో లార్డ్స్లో చేస్తేనే గ్రేట్. బుమ్రాకి అక్కడ 5 వికెట్ హాల్ లేదు. సో లార్డ్స్కి అంత ఇంపార్టెన్స్. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు ఉంటేనే చాలా గ్రేట్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. మొన్న ఎవరో ఒక ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్ అంటున్నాడు, నాసిర్ హుస్సేన్ ఎవరు అంటున్నాడు ఏంటంటే, బుమ్రాని సెకండ్ టెస్ట్ కిందకి ఆడించలేదంటే లార్డ్స్లో ఆడితే 5 వికెట్ తీసాడు అనుకోండి, ఆనర్స్ బోర్డులో ఎక్కడ ఎక్కే అవకాశం ఉంటుందని చెప్పి. దట్ ఈస్ టూ మచ్ కదా. లార్డ్స్లో 5 వికెట్స్ తీస్తేనే మనగాడ, లార్డ్స్లో సెంచరీ చేస్తేనే గ్రేటా? లార్డ్స్లో ఆఫ్ ఆల్ ద పీపుల్ మనకి అజిత్ అగార్కర్కి సెంచరీ ఉంది. మనం చెప్పుకున్న గ్రేట్ గవాస్కర్, సచిన్, కోహ్లీ లాంటి వాళ్ళకి లేదు. సో ఇట్ హ్యాపెన్స్ ఎనీవేర్. అక్కడే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ఈడెన్ గార్డెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. ఈవెన్ మన ఫతే మైదాన్, మన ఎల్బీ స్టేడియం కూడా బోల్డ్ హిస్టరీ ఉంది. దాని గురించి కూడా స్థల పురాణాలు. ప్రతి గ్రౌండ్లో ఒక స్థల పురాణం అనేది ఉంటుంది. ఇలా మనం గుళ్ళ విషయంలో స్థల పురాణం ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి. అలా లార్డ్స్లో 4 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినాయి. 1975, 79, 83 అండ్ 2019. ఓకే, లార్డ్స్కుండే ఇంపార్టెంట్. ఐ థింక్ 1999 ఆల్సో 5 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినాయి. 1999 5 వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినాయి. ఎక్కడ ఎక్కువ జరిగినాయి అక్కడ 5 వరల్డ్ కప్ ఫైనల్స్ హోస్ట్ చేసిన రికార్డు ఉంది. ఎస్, ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ హిస్టరీ. బట్ అదొక్కటే లార్డ్స్లోనే ఆడితే, లార్డ్స్లో ఆడిన వాడే గొప్పవాడు. మిగతా రికార్డులు ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా చెప్తారంటే, వాళ్ళు హైప్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, లార్డ్స్లో ఆడితే చాలా గ్రేట్, లార్డ్స్ రికార్డ్స్ వేరే మాట్లాడతారు. అది నాకు నచ్చదు, నా పర్సనల్ ఫీల్. లార్డ్స్ అంత ఇంపార్టెన్స్ కాదు, అంత సీన్ ఏం లేదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ గ్రౌండ్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యాస్ సమ్ హిస్టరీ అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. మీరు చూడండి, ఒకవైపు ఆ పెవిలియన్ ఉంటుంది. పెవిలియన్ చాలా ఏన్షియంట్గా, చాలా మంచి హిస్టారిక్గా అనిపిస్తుంది. అవతల ఎండ్లో మీడియా బాక్స్ ఉంటుంది, ఏమంటారు, ఒక టీవీ షేప్లో ఉంటుంది మీడియా బాక్స్. ఆ మీడియా బాక్స్ మోడర్న్గా ఉంటుంది. సో ఇట్ కంబైన్స్ ట్రెడిషన్ విత్ మోడర్నిటీ. స్టేడియంలో స్టాండ్స్ కూడా అందంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఉంటుంది లార్డ్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. కానీ లార్డ్స్లో ఆడిన వాళ్ళే గ్రేట్, లార్డ్స్లోనే చేస్తేనే అది గొప్ప అంటే నేను ఒప్పుకోను. అదైతే నేను లార్డ్స్ యాక్చువల్గా గ్రౌండ్ మాకు చిన్నప్పుడు తెలుగు వాచకం ఉండే, వంకర టెంకర ఓం వాణి తమ్ముడు సోం నల్ల గుడ్ల మీ అని అది ఒక సామెత ఏదో ఉండేది. అలా వంకర టెంకర్ గ్రౌండ్ అది. వంకర టెంకర్ గ్రౌండ్ అంటే ఆ గ్రౌండ్లో ఒక స్లోప్ ఉంది. స్లోప్ అంటే మీకు ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్, సైడ్ బౌండరీస్ వైపు ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి 2.5 మీటర్లు గ్రౌండ్ ఇలా దిగిపోతూ ఉంటుంది. ఏటవాలుగా ఉంటుంది గ్రౌండ్, మామూలుగా లెవెల్గా ఉండదు. ఒకవైపు 2.5 మీటర్లు అంటే ఎంత, 8 అడుగులు, 8.2 అడుగులు ఎంతో, అంత ఎత్తు ఉంటుంది ఒకవైపు. మరోవైపు 2.5, 2.6 మీటర్లు దిగిపోతుంది గ్రౌండ్. అంటే పెవిలియన్ ఎండ్ నుంచి నర్సరీ ఎండ్ వైపు కాదు. ఇదేంటంటే గ్రాండ్ స్టాండ్ అంటారు, చాలా ఫేమస్ స్టాండ్ ఇన్ లార్డ్స్. ఆ గ్రాండ్ స్టాండ్ నుంచి టవర్న్ స్టాండ్ అని ఇటువైపు ఉంటుంది. ఆ టవర్న్ స్టాండ్ వైపుకి అలా డౌన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫీల్డింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. బ్యాట్స్మెన్ బౌలర్కి కాదు, ఫీల్డర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. మీకు
డీప్ పాయింట్లో ఉండే ఫీల్డర్కి డీప్ స్క్వేర్ లెగ్లో ఉండే ఫీల్డర్ కనబడరు. ఎందుకంటే 1.5 మనిషి ఎత్తు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక అతను చాలా హైట్లో ఉంటాడు, ఒక అతను చాలా డౌన్లో ఉంటాడు. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. దానివల్ల లార్డ్స్ హ్యాస్ నెవర్ బీన్ అ హై స్కోరింగ్ గ్రౌండ్. పిచ్ మామూలుగా మీరు ఎంత ఫ్లాట్ పిచ్ చేసినా కూడా ఈ స్లోప్ వల్ల బౌలర్స్కి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫాస్టర్ బౌలర్స్కి చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. నర్సరీ ఎండ్ నుంచి సీమ్ బౌలర్స్ అంటే ఆఫ్ ద పిచ్ మూమెంట్ నమ్ముకునే వాళ్ళు సక్సెస్ అవుతారు. పెవిలియన్ ఎండ్ నుంచి మీకు స్వింగ్ బౌలర్ సక్సెస్ అవుతారు. సో అక్కడ ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎండ్ నుంచి ఏమవుతుందంటే బాల్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లోపలికి వస్తుంది. ఒక ఎండ్ నుంచి మీరు లోపలికి వస్తుంది అనుకున్న బాల్ స్ట్రైట్ అని అవుతుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. లోపలికి వస్తుంది అనుకున్న బాల్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ స్లోప్ వల్ల స్లోప్ ఇలా ఉంటుంది, బౌలర్ ఇక్కడి నుంచి బౌలింగ్ చేస్తారు. సో ఆ డిఫరెన్స్ చాలా వస్తుంది. బ్యాట్స్మెన్ కూడా తన బ్యాటింగ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ ఎండ్ నుంచి బ్యాటింగ్ చేస్తున్నా మనం మైండ్లో పెట్టుకుని దాని ప్రకారం హీ షుడ్ బీట్ ద బాల్. అంతేగాని రెండు వైపులా ఒకే రకంగా ఆడే అవకాశం ఉండదు. గ్లెన్ మెగ్రా స్లోప్ను బాగా ఉపయోగించుకుని బోల్డెన్ వికెట్లు పెవిలియన్ ఎండ్ నుంచి సాధించాడు. అలాగా ఆ స్లోప్ని క్లవర్గా యూజ్ చేసుకునే బౌలర్స్ సక్సెస్ అవుతారు అక్కడ. బ్యాట్స్మెన్కి ఇబ్బంది ఉంటుంది. కానీ కెవిన్ పీటర్సన్ రీసెంట్గా WTC ఫైనల్ అప్పుడు అనుకుంటా హీ వాజ్ టెలింగ్ రవి శాస్త్రి, నేను ఎప్పుడు పెద్ద స్లో ఫీల్ కాలేదు, మాథ్యూ హ్యాడన్ యూస్ టు ఫీల్ ఇట్, మరి నాకు అంత దృష్టి లేదేమో అన్నాడు. అంటే రవి శాస్త్రి అన్నాడు, నువ్వు స్లోప్ గురించి ఎందుకు ఆలోచిస్తావు, ఎందుకంటే యూఆర్ యావరేజింగ్ 55 ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఎట్ లార్డ్స్లో అతను యావరేజ్ 55 ఉంది. సో లార్డ్స్లో సక్సెస్ అంటే స్లోప్ అనేది మైండ్లో ఉంటుంది. బట్ ఆ సటిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్యాట్స్మెన్ అయినా బౌలర్ అయినా. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ఛాలెంజ్. అందుకే లార్డ్స్ ఎప్పుడు కూడా మీకు హై స్కోరింగ్గా ఉండే అవకాశం లేదు. ఆ స్లోప్ తీసేయాలని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే లెవెల్ చేద్దాం గ్రౌండ్ ఒరిజినల్గా గ్రౌండ్ కొన్ని గ్రౌండ్స్ అలాగే ఉంటాయి కదా, మీకు టెరైన్ అంతా ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి ఎక్కడైనా. అలాంటి గ్రౌండ్ కట్టినప్పుడు థామస్ లార్డ్ అని ఆయన గ్రౌండ్ తీసుకుని ఆ స్టేడియం నిర్మించాడు కాబట్టి ఆయన పేరు మీద లార్డ్స్ అంటారు. అతను తీసుకున్నప్పుడు అలా ఉంది. ఇటీవల కాలంలో ఏమనుకున్నారంటే దీన్ని లెవెల్ చేద్దాము, ఈవెన్గా చేద్దాం గ్రౌండ్ అంతా, ఏటవాళ్ళు కాకుండా అని అనుకున్నారు. బట్ ఎంసీసీ దాన్ని తిరస్కరించింది. ఎంసీసీ ఎందుకు తిరస్కరించింది? ఎంసీసీ అనుకుంటే ఇంటూ కూడా చెప్తాను. ఎందుకంటే 5 ఏళ్ల పాటు గ్రౌండ్ని ఖాళీగా ఉంచాలి. 5 ఏళ్ళు గ్రౌండ్ని ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. దానివల్ల అదంతా స్టేడియం అంతా రెడీ చేసి మళ్ళీ పిచ్ బాగా తయారు చేయడానికి 5 ఏళ్ళు పడుతుంది. సో 5 ఏళ్ళు టెస్ట్ క్రికెట్కి దూరంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడదు. ఎంసీసీ అంటే ఎవరంటే, ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అని ఎందుకు అంటున్నారు లార్డ్స్ని? దానికి ప్రధాన కారణం ఎంసీసీ వాళ్ళే రూల్స్ చేస్తారు. మీకు తెలుసు కదా, మనం కొత్త రూల్స్ వచ్చినప్పుడు ఎంసీసీ రూల్స్ అని మాట్లాడతారు. ఎంసీసీ అని మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్స్ ఇన్ ద వరల్డ్. అదే ఓల్డెస్ట్ అంటారు, కానీ మన కోల్కతా క్రికెట్ క్లబ్ దానికంటే ఓల్డెస్ట్ అని కూడా కొంతమంది చెప్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రికెట్ని మొత్తం శాసించే బాడీగా ఉండేది. ఐసీసీ ఇప్పుడు గవర్నింగ్ బాడీ, బట్ మొదట్లో ఎంసీసీ వాళ్ళే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పటికీ రూల్స్ వాళ్ళే ఫ్రేమ్ చేస్తారు. సో ఆ ఎంసీసీ చెందిన గ్రౌండ్ కాబట్టి లార్డ్స్కి ఆ క్రికెట్ హెడ్ క్వార్టర్స్ అనే పేరు వచ్చింది. అంతేగాని అక్కడ చారిత్రాత్మకమైన గ్రౌండ్ అని కాదు. కానీ ఇప్పుడు ఎంసీసీ ఉంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ది మెయిన్ కంట్రీ. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకున్నా లేకపోతే మీకు ఫైనాన్షియల్గా తీసుకున్నా ఇంగ్లాండ్కి అంత ఇంపార్టెన్స్ లేదు. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ హైప్ చేస్తారు వాళ్ళ గ్రౌండ్ని, వాళ్ళ వీటన్నిటిని కూడా హైప్ చేయడం అనేది ఇంగ్లాండ్ వాళ్ళకి అలవాటు. ఇండియాకి కొన్ని బిట్టర్స్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి, కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి, కొన్ని చాలా తీపి గుర్తులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. 2 రకాలుగా ఉన్నాయి. ఇండియా ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ మనం ఆడింది లార్డ్స్లోనే. 1932లో సీకే నాయుడు క్యాప్టెన్సీలో మనం లార్డ్స్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాం. అంటే మన టెస్ట్ క్రికెట్కి నాంది పడింది అక్కడే. 93 అది ఓడిపోయాం June 25th. మరో June 25th మనం అదే లార్డ్స్లో 1983లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సో June 25th అని నేను ఎందుకు మరీ చెప్తున్నానంటే ఆ రోజు నా బర్త్డే కూడా కాబట్టి. సో ఇండియా ఫస్ట్ టెస్ట్ ఆడిన రోజు ఇండియా మనకి వరల్డ్ కప్ గెలిచింది June 25th. అలా మనకి మంచి అనుభవం. అలాగే నాట్వెస్ట్ ట్రోఫీ గెలిచాం మనం అక్కడ 2002లో. అక్కడే కదా లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి ఊపిన దృశ్యం మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. సో అదొక మనకు స్వీట్ మెమరీ. అప్పుడు 325 చేజ్ చేస్తూ కైఫ్ అండ్ యువరాజ్ ఆడిన గ్రేట్ పార్ట్నర్షిప్, అది ఎలా మర్చిపోతాం. అండ్ లార్డ్స్లో అంత తెగువగా లార్డ్స్ని వాళ్ళు ఏదో పెద్ద దేవాలయంగా భావిస్తారని చెప్పాను కదా, దేవాలయమా అని చెప్పి
అతను అక్కడ చొక్కా వైపు ఊపేసరికి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి లార్డ్స్లో ఇలా చేశాడు. లార్డ్స్లో ఏంటంటే అక్కడ లాంగ్ రూమ్ అని ఉంటుంది. ఆ లాంగ్ రూమ్లో ఆ ఎంసీసీ మెంబర్స్ ఉన్నారు, చాలా ఓల్డ్ పీపుల్ వాళ్ళంతా. వాళ్ళు ఆ ఎంసీసీ కోట్ వేసుకుని ఆ టై ఉంటుంది, ఎల్లో అండ్ రెడ్ కలర్ టై కట్టుకుని చాలా సైలెంట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. అక్కడంతా ఆ ట్రెడిషన్స్ ఆ కన్వెన్షన్స్ నమ్ముకునే టీం. అలాంటి చోట్ల చొక్కా విప్పి ఊపడం అనేది అది ఒక ధిక్కార స్వరం వినిపించాడు సౌరవ్ గంగూలీ. ఇంగ్లాండ్ వాళ్ళ మీద క్రికెట్లో అప్పుడు పెత్తనం చలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళ మీద ఒక ధిక్కార స్వరం. ఇట్ ఈస్ సింబాలిక్ జెస్చర్ ఫ్రమ్ సౌరవ్ గంగూలీ. అది ఎప్పటికీ మనకి గుర్తుండిపోయింది. గమ్మత్ ఏంటంటే సౌరవ్ గంగూలీ తర్వాత ఒకసారి తన వైఫ్ని కూతుర్ని తీసుకుని లార్డ్స్ చూపిద్దామని వాళ్ళు తీసుకెళ్ళాడు. ఆ గైడ్ ఉంటాడు, టూర్ గైడ్ ఉంటాడు. ఆ గైడ్ అతన్ని అక్కడ చూపించి, నీకు తెలుసా ఒక ఇండియన్ క్యాప్టెన్, యంగ్ గైడ్ అంట అతను, పాపం సౌరవ్ గంగూలీ గుర్తుపట్టలేదు, ఒక ఇండియన్ క్యాప్టెన్ ఈ బాల్కనీ నుంచే షర్ట్ ఊపాడు తెలుసా అని చాలా ఎక్సైటెడ్గా చెప్పాడంట. సో గంగూలీకే అతని ఫీట్ని అతను గుర్తు చేశాడు. తర్వాత మీకు అది ఎంత ఆ ఈవెంట్ ఎంత ఫేమస్ అంటే, మీకు దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా కలకత్తాలో, చాలా గ్రాండ్గా జరుగుతాయి. అప్పుడు మన వినాయక చవితికి వేసినట్టే అక్కడ మంచి సెట్టింగ్లు వేస్తాం. సెట్టింగ్లో ఒకసారి లార్డ్స్ బాల్కనీ సెట్టింగ్ వేసి దాంట్లో గంగూలీని పిలిచి అందరూ ఫోటోలు దిగారు. సో అంత ఫేమస్ అయింది లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఆ చొక్కా ఊపడం. సో ఆ పెవిలియన్లో 2 బాల్కనీలు ఉంటాయి, వైట్ గ్రిల్తో బాల్కనీస్ చాలా అందంగా ఉంటాయి. ఒకవైపు హోమ్ టీం ఉంటుంది, మరోవైపు విజిటింగ్ టీం ఉంటుంది. సో ఆ బాల్కనీ అనేది మనకి 2 సార్లు గుర్తుంటుంది. 1983లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు, తర్వాత 2002 నాట్వెస్ట్ ట్రోఫీ మనం గెలిచినప్పుడు. సో అలాంటి ఫాండ్ మెమరీస్ మనకి ఉన్నాయి అక్కడ. తర్వాత మనం 1974లో అక్కడ 42 కాల్ అవుట్ అయ్యాం సెకండ్ ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్లో. అప్పటికి అది మళ్ళీ లోయెస్ట్ స్కోర్. తర్వాత ఎడ్లైడ్లో 36 కాల్ అవుట్ అయ్యాం. సో ఆ సమ్మర్ ఆఫ్ 42 అంటారు. ఆ సిరీస్లో ఆడిన 3 టెస్టులు ఓడిపోయాం. చాలా దారుణంగా ఓడిపోయిన సిరీస్ అది. సో అదొక బ్యాడ్ మెమరీ మనకి. అలాగే 1990లో అజరుద్దీన్ అప్పటి కెప్టెన్ టాస్ గెలిచి ఇంగ్లాండ్కి బ్యాటింగ్ ఇస్తే గ్రామ్ గూచ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 333 రన్స్ కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 123 కొట్టాడు. మనం గుర్తు చేసుకున్నాం గిల్ 2 ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు కొట్టినప్పుడు. ఎందుకంటే 456 రన్స్ బై సింగిల్ బ్యాట్స్మెన్ ఇన్ 1 టెస్ట్ మ్యాచ్. అప్పుడు ఇండియా ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది. తర్వాత అవి చాలా బిటర్ మెమరీస్. ఓవరాల్గా మనం అక్కడ 19 టెస్ట్ మ్యాచెస్ ఆడితే లార్డ్స్లో మనం గెలిచినవి 3 మాత్రమే, 4 డ్రా అని. డజను టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, డజన్ గెలిచారు. ఫస్ట్ 8 వాళ్ళు వరుసగా గెలిచారు. 1986లో మనం బ్రేక్ చేసి కపిల్ దేవ్ సారథ్యంలో మనం అక్కడ మొట్టమొదటిసారి లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ గెలిచాం 1986లో. ఆ సిరీస్ కూడా గెలిచాం. తర్వాత మళ్ళీ 2014లో గెలిచాం ధోని క్యాప్టెన్సీలో. ఈసారి భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీస్తే ఇషాంత్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్లో బౌన్సర్ మీద బౌన్సర్లు వేసి 7 వికెట్లు తీశాడు. అజింక్య రహానే సెంచరీ చేశాడు. మురళీ విజయ్ 95 చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. దట్ వాజ్ ఎ స్వీట్ విక్టరీ ఫర్ అస్. అలాగే మళ్ళీ 2021లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో లాస్ట్ టైం మనం లార్డ్స్లో ఆడినప్పుడు మనం గెలిచాం. ఆ మ్యాచ్ మీకు గుర్తుంటుంది, చాలా ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీ. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ ఉన్నాయి. 4th డే నాటికి ఇంగ్లాండ్ వాజ్ రైట్ ఆన్ టాప్, కానీ లాస్ట్ డే రోజున బిఫోర్ లంచ్ బుమ్రా అండ్ షమీ ఒక మంచి పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ తర్వాత మనం డిక్లేర్ చేసి విరాట్ కోహ్లీ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్, వాళ్ళకి నరకం చూపిద్దాం 60 ఓవర్లో, 60 ఓవర్స్ లెట్ అస్ అన్లీష్ హెల్ ఆన్ దెమ్ అని చెప్పి, ఇన్ దో 60 ఓవర్స్ అని చెప్పి విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ మోటివేషనల్ స్పీచ్తో మన బౌలర్స్ రెచ్చిపోయి, అండ్ ముఖ్యంగా ఓపెనింగ్ బౌలర్స్ బుమ్రా అండ్ షమీ, దేవర్ బ్రీదింగ్ ఫైర్. అండ్ ఫాలోడ్ బై సిరాజ్కి ఆ మ్యాచ్లో 4 వికెట్స్, మొత్తం 8 వికెట్స్ వచ్చాయి. ఫాండ్ మెమరీస్ ఉంటాయి సిరాజ్కి. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ టెస్ట్ మ్యాచ్. మనకి ఎప్పటికీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ విన్స్ దట్ వీ. సో అలా లార్డ్స్లో మనకి 2 రకాలు ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మంచి మెమరీస్ ఉన్నాయి. సో దట్ వాస్ లార్డ్స్ ఫర్ ఇండియా. సో మనం స్లోప్ గురించి మాట్లాడుకున్నాం, ఇండియా చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. సో నా దృష్టిలో అలా దట్ వాజ్ మై ఫీలింగ్. లార్డ్స్ అంత గ్రేట్ గ్రౌండ్ ఏం కాదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ గ్రౌండ్. ప్రతి గ్రౌండ్కి స్థలపర్ణాలు ఉంటాయి. బట్ లార్డ్స్కి ఉండే ప్రత్యేకత లార్డ్స్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ లార్డ్స్లో చేస్తేనే మనగాడు అంటే మాత్రం నాకు నచ్చదు. ఏమంటారు?